చెప్పు. ఏమండి, వర్షం ఇప్పుడే తగ్గింది, బయలుదేరుతున్నాం. సరే, ఓకే, జాగ్రత్తగా రండి. ఏంట్రా చూస్తున్నావు? ఎవరు మీరు? అన్న తీసుకురమ్మన్నాడు. పద పదరా. నడు. వదులు. నడు. నా మాట వినండి. వీళ్ళేంటి ఇంత సీరియస్గా ఉన్నారు? ఎమోషనల్ అనవసరం కమిట్ అయిపోయామా? ఊరు నేను తోలుదెరిచేలా ఉన్నారు. ఏమైనా సూపర్ మ్యాన్? మీలో ఎవరో అబద్ధం చెప్పారు, పవర్ తగ్గిపోయింది. అబద్ధం చెప్తే పవర్ తగ్గిపోతున్నా సూపర్ మ్యాన్. అబ్బచ్చా, అలా ఎలా తగ్గిపోద్ది? సూపర్ మ్యాన్ ఫార్మా అంటే అంతేవా? నువ్వా సూపర్ మ్యాన్? వీటి చదివిన కామిక్స్ ఆర్డర్ వేసాడు కానీ నిజంగా కాళ్ళు మొక్కాలి. ఎవడ్రా వీడు? మాదాపూర్లో 15 లక్షలు తీసుకుంటాను. వీడు వడ్డీ కూడా కడతలేడు. ఓ, అప్పడగడానికి వచ్చినప్పుడు ముసలి డొక్కులా ఉన్నాడు కదా? అవునన్నా. ఏయ్, డై చేసావా? చేశాను సార్. ఏజ్ బాగా కవర్ చేసావురా. కొత్త కారు ఏం పేరు? హోండా కార్డ్. హోండా అక్కడ? హోండా కార్డ్ సార్. వదిలే. ఎంత? 20 లక్షలు. 20? అమ్మని చెప్తా నా కొడక. అప్పిచ్చిన నేను సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ లో తిరుగుతున్నాను. అప్పు తీసుకున్న నీకు ఇంత పెద్ద హోండా. రేయ్, కారుకి 5 లక్షలు లెక్క కట్టి మిగతా దానికి మళ్ళీ సంతకం పెట్టించుకోండ్రా. నేను పాతది పావు రేటుకే కొంటాను. సార్, కొత్త కారు సార్, కొని వారమే అయింది. అలా అయితే నీ కూతుర్ని వదిలేసి రేపు తీసుకో. సార్ సార్, నా కూతురు సార్. ఏంట్రా, కొన్ని వారమైనా నీకు కారు కొత్తదే. ఒక్కరోజు నీ కూతుర్ని వదిలేసిపోతే పాతదైపోద్దా? ఏ శివ, సార్, సార్. వీళ్ళ సంగతి మీరు ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం సార్. మమ్మల్ని వదిలేండి సార్. మంచి అమ్మ. ఏయ్, వీళ్ళకి సంతకాలు పెట్టు. సార్, మా ఫ్రెండ్ పారిపోయాడు సార్. ఏయ్, ఏంట్రా పారిపోయాడని అంత తేలిగ్గా చెప్తున్నావు? 15 లక్షలు అప్పిచ్చాన్రా. నువ్వు గ్యారంటీ సంతకం పెట్టావు కదా? సార్, నాకు 1 వీక్ టైం ఇవ్వండి సార్, ఎలాగైనా వాడిని తీసుకొస్తాను సార్. 1 వీక్ కాదు, 2 వీక్స్ తీసుకో. కానీ నువ్వు వాణ్ణి తీసుకురాకు, డబ్బు తీసుకురా. సార్, నేను ఏయ్, సంతకం పెట్టాడా? నరికేయ్. ఏయ్, తల కాదు, వేలు వేలు, బొటన వేలు. ఏయ్ తమ్ముడు, ఏయ్, ఇది ఇక్కడ చాలా కామన్. వాడికి జరిగింది నీకు జరగకుండా చూసుకో. ఇప్పుడు పో, డబ్బుతో రా. హాయ్ దివ్య.
వారం నుంచి ట్రై చేస్తుంటే వాళ్ళు చేసింది పాప. గణేష్ ఇదే కరెక్ట్ టైము. లైన్లో పెట్టే. హాయ్. నిన్నటి నుంచి చూస్తున్నాను, నా వెనకలే వస్తున్నావు. ఏంటి నీ ప్రాబ్లం? అది మిమ్మల్ని 2 years నుంచి ఫాలో చేస్తున్నానండి. 2 years? ఐ లవ్ యూ. ఏం నచ్చింది నాలో? మీ నడకి ఇష్టం, మీ స్మైల్ ఇష్టం. ఎవరు అలా ఉంటారండి? ఓ థ్యాంక్స్. నాలో నీకు అన్నీ నచ్చాయి, నీలో నాకు ఒకటేనే నచ్చాలిగా. అవునండి. ఒకసారి నడిచి చూపించు. ఒకసారి నడవాలి అంతేగా. ఆ. ఎలా ఉందండి? సరిగా నడవడమే రాదు, నీకు లవ్ ఎందుకురా? పేరేంటి? అప్పారావు. చూడప్పారావు, ప్రేమించేవాడికి గట్స్ ఉండాలి, ప్రేమలో ఒరిజినాలిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, అట్లీస్ట్ కొంచెం పేరున్న బాగుండాలి. చాలా ఇంకా చెప్పాలా? థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. రోజు తీసుకోండి, వాడిపోతుంది. చుట్టుపక్కల ఇంకోసారి కనిపిస్తే చంపేస్తాను, పోరా. నీ బ్యాడ్ లక్. రెండేళ్ళ నుంచి ఫాలో అవుతున్నాడని ఎప్పుడు చూసిందంటే ఇంకా నన్ను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు లవ్ చేయాలి, అర్చనాకి ఎప్పుడు పిల్లవాలి. అయినా నేను మంచి క్వాలిటీస్ కష్టం అబ్బా. ఒరే రాకేష్, దీన్ని కన్విన్స్ చేయడం కన్నా నేను కన్విన్స్ చేయడం బెటర్. వస్తున్నా. What do you want, sir? 3 pieces black currant. ఏంటి? నేను దొరక ఈడే దొరికాడా? వీణెల లవ్ చేసావే. వాడు కళ్ళు, వాడు ముక్కు, వాడు కాళ్ళు, స్పేర్ పార్టీలు తీసుకొచ్చి అసెంబ్లీ చేసినట్లేడు. అర్చు, నేను చెప్పేది విను. బుద్ధిగా మీ నాన్న తీసుకొచ్చినాన్ని పెళ్లి చేసేసుకో, బెటరు. ఓకే, వర్కౌట్ అయ్యట్లేదు. థ్యాంక్స్. హలో, చెప్పు. నువ్వు ఐ వోంట్ ఫర్గెట్. రాకేష్, ఈ టేస్ట్ ఎందుకు ఇంత నీచంగా ఉంది? ఏ కేక్ బాగాలేదా? దీని గురించి కదరా, దాని గురించి. ఒకసారి దాని ఫేస్ చూడు, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? తీసుకొని వస్తా. అదే మీ అత్త కూతురు దివ్య సూపర్, అందుకే చెప్తున్నాను. దీనికి ఏదో చెప్పి కట్ చేసాయి. ఏంట్రా, నువ్వు వెళ్ళిన పని కాలేదా? చచ్చా, మనం వెళ్ళడం పని అవ్వకపోవడమా? నో వే. ఊరికే మీ లవ్ ఎంత స్ట్రాంగ్ ఉందని టెస్ట్ చేశాను అంతే. గుడ్, మీరిద్దరు పాస్, మనమే ఫెయిల్. రే గణేష్, మార్చ్ పోతే సెప్టెంబర్ ఉంటుంది. ఇలా కొంచెం కోచింగ్ తీసుకో, పాస్ అయిపోతాం. అమ్మాయిల్ని ప్రేమలో పడేయటం చాలా ఈజీరా. 24 hours అమ్మాయిని చూస్తూనే ఉండు, ఆటోమేటిక్గా పడిపోతుంది. అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళే పడతారు. హజ్ కుక్ పిల్లని చూసి నేర్చుకో బావా, దానిలో వెనకాల పడు, వర్కౌట్ అయిపోద్ది. లవ్ లో పక్కోడి ఫామ్ లా కాపీ కొట్టడం కాదురా, ఎవరికాడే కొత్త ఫామ్ లా క్రియేట్ చేసుకోవాలి. సో నాకు ఒక కొత్త ఫార్ములా కావాలి. పడింది 2 చిప్స్ ప్యాకెట్లే. సారీ లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. హాయ్, మీరు? నేను గణేష్ ఫ్రెండ్ని. గణేష్ ఎవరు? అదేంటండి మీ లవర్ని ఎవరో అని అడుగుతున్నారు? హలో, మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు? మీరు దివ్యే కదండి? అవును. ఎక్స్ప్రెస్ టవర్స్ 8th floor 801. మరి ఇంకేంటండి గణేష్ని ఎవరైనా అడుగుతున్నారు? గణేష్ 802 మీ పక్క ఫ్లాట్ లోనే ఉంటాడు. వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు, మీరు వాడిని సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. మీరిద్దరు 2 years నుంచి. ఎక్స్క్యూజ్ మీ, గణేష్ పేరున్న వాళ్ళు నాకు ఎవరూ తెలీదు. ఓకే, తెలీదా? ఏమండి 802లోనే ఉంటాడు, కనిపిస్తే వార్నింగ్ ఇవ్వండి. నాకు చెప్పినట్టు ఇంకా ఎంతమంది చెప్పాడు. ఓకే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏమండి కొంచెం గట్టిగా చెప్పండి.